రాజకీయ పార్టీలకు పాఠాలు నేర్పిన తెలంగాణ ప్రజలు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు ఇచ్చే తీర్పు 100% నిజం. ఆ తీర్పును ఎవరైనా అంగీకరించాల్సిందే. పాలకులను, ప్రభుత్వాలను నిర్మించే ప్రజాస్వామ్యాన్ని గొప్పదనమని కూడా చెప్పక తప్పదు. ప్రజా తీర్పును కూడా తప్పు పట్టడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీలులేదు. నాయకులు చేసే తప్పును కూడా ప్రజలు తమదైన శైలిలో గుర్తు చేస్తూనే ఉంటారు. ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు, అదే సమయంలో ప్రతిపక్షాన్ని కూడా ఎన్నుకుంటారు. ప్రతిపక్ష పార్టీని కూడా ప్రభుత్వంలో బాధ్యతగా గుర్తిస్తారు. అందుకే ప్రతిపక్షానికి కూడా ప్రజల బాధ్యతలు ఉంటాయి. ప్రతిపక్షంగా ఎన్నుకున్న పార్టీ ప్రజల బాధ్యతలను విస్మరిస్తే ప్రజలు మరో దారి చూసుకుంటారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు పాఠాలు చెప్పే ప్రయత్నం చేశారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల బీజేపీ అభ్యర్థిని ఎమ్మెల్సీగా గెలిపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దక్కించుకున్న 8 అసెంబ్లీ స్థానాల్లో 7 ఈ జిల్లాల్లోవి కావడం విశేషం. అదేవిధంగా ఎంపీ స్థానాల విషయంలోనూ అత్యధికంగా ఈ ఉమ్మడి 4 జిల్లాల పరిధిలోనే విజయం సాధించారు. అటువంటి స్థానాల నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీని కూడా గెలిపించుకోవడం విశేషం. ఒక విధంగా చెప్పాలంటే ఈ ఎమ్మెల్సీ ఫలితాలు బీజేపీ తెలంగాణలో బలోపేతం అవుతుందనడానికి సాక్ష్యంగా ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రజలు ఆశించినంతగా మెరుగుపడలేదని, పాలన విషయంలో ప్రజల్ని నాయకులు మెప్పించలేకపోతున్నారేనని దాన్ని కూడా స్పష్టమవుతుంది. 10 ఏళ్ల అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పార్టీ అంతర్గత రాజకీయాలతో ఇబ్బంది పడుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి వెన్నంటి ఉండే సమస్యనే. ముఖ్యమంత్రి స్వేచ్ఛగా పనిచేయలేకపోతున్నారనే అభిప్రాయాలు సైతం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. పరిపాలన పరంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సంక్షేమ పథకాల అమలు భారం మాత్రం ఆయనదే అవుతుంది. ఈ పథకాల సుడిగుండంలో చిక్కుకున్న రేవంత్ తాను తెలంగాణను ఎలా మార్చుకోవాలని కలలు కన్నారో వాటి దిశగా అడుగులు వేయడానికి అసలు అవకాశమే దొరకడం లేదు. గత 10 ఏళ్లలో జరిగినంత అభివృద్ధి, సంక్షేమం ఇప్పుడే జరిగిందని కాంగ్రెస్ నేతలు గొప్పగా చెప్పుకుంటున్నారు. అయినప్పటికీ ప్రజల్లో ఎందుకు అసంతృప్తి కనిపిస్తుంది? అర్హులకు మాత్రమే తమ సంక్షేమ పథకాలు అందుతాయని, అర్హత లేని వారు ఆశలు పెట్టుకోవద్దని ముందస్తుగా ప్రజల్ని సిద్ధం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం కావడంతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేదు ఫలితాలను అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదు, చివరి వరకు గట్టి పోటీనే ఇచ్చింది. పార్టీ అంతర్గత కుమ్ములాటలు కాస్తైనా తగ్గించుకుంటే విజయం సాధించేవారు. కాంగ్రెస్ పార్టీకి ప్రసన్న హరికృష్ణ బలమైన బీసీ అభ్యర్థి అందుబాటులో ఉన్నారు. కానీ చివరికి నరేందర్ రెడ్డిని ఖరారు చేసింది అధిష్టానం. బీసీ నినాదం నేపథ్యంలో ఆ వర్గం ఓట్లు చాలా వరకు ఆయన చీల్చారు. అంటే కాంగ్రెస్ పార్టీని ఎవరు ఓడించలేరు, ఆ పార్టీ నాయకుడిని ఆ పార్టీనే ఓడించుకుంటుందని చెప్పుకునే జోక్ కాంగ్రెస్ పార్టీకి పక్కా వర్తిస్తుంది. గెలవడానికి కలిసి పనిచేయరు. ఎవరో ఒకరిని చూసి ప్రజలు గెలిపిస్తే మళ్ళీ ఆ నాయకుడు ఓడిపోయేదాకా కష్టపడతారు. ఇలాగే ఉంటే కాంగ్రెస్ పార్టీని ఓడిస్తామని ప్రజలు సంకేతాలు ఇచ్చేశారు. కాంగ్రెస్ పార్టీ దీని నుంచి పాఠాలు ఎంత త్వరగా నేర్చుకుంటుందన్న దానిపైనే ఆ పార్టీ రాజకీయ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది. ప్రతిపక్ష పార్టీగా ప్రజల్లో ఉన్న బీఆర్ఎస్ పోటీ చేయలేదు. ఇలా చేయకపోవడానికి ఆ పార్టీకి ఉన్న కారణాలేమిటో తెలియదు. కానీ బీజేపీకి మాత్రం తన బలగాన్ని మెల్లమెల్లగా బంగారు పల్లెంలో పెట్టి పంపుతుంది. పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, తాజా ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, బీజేపీ ఎంత బలపడితే బీఆర్ఎస్ అంత బలహీనమవుతుందని తాజా ఎన్నికల ఫలితాలే తార్కాణం. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ సగానికి పైగా బీజేపీకి తరలిపోయింది. గులాబీ పార్టీ బీజేపీతో పోరాడకుండా కాంగ్రెస్తోనే పోరాడతాం అంటే వారు చేసే ప్రతి పోరాటంతో బీజేపీకి లాభమవుతుంది. 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలన తెలంగాణ ప్రజల కళ్ళెదుటే ఉంది. కాంగ్రెస్ పరిపాలనను 5 ఏళ్లు చూస్తారు.
రాబోయే ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలనుకునే ప్రజల ఇంటి ముందర బీజేపీ నేతలు ఉంటారు. ఒక్క అవకాశం ఇవ్వమంటారు. ప్రజలు ఎప్పుడు కొత్త వారికే అవకాశం ఇవ్వాలనుకుంటారు. ముఖ్యంగా ప్రత్యామ్నాయం అందుబాటులో ఉన్నప్పుడు వారు ఖచ్చితంగా కొత్త తరానికి అవకాశం ఇస్తారు. రాజకీయాల్లోకి బలమైన ప్రత్యామ్నాయం వస్తే ప్రజలు ఏకపక్షంగా వారి వైపే మొగ్గు చూపుతారు. అలాంటి అదృష్టం బీజేపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తాజా ఎమ్మెల్సీ ఎన్నికలు నిరూపిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు పంపిన సందేశం చాలా స్పష్టంగా ఉంది. బీఆర్ఎస్ చేతులెత్తేస్తే, కాంగ్రెస్ విసిగెత్తేస్తే తమకు బీజేపీ ఉందనే సంకేతాలు పంపారు. ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ ఫలితాల నుంచి ఎంత నేర్చుకుంటాయన్న దాన్ని బట్టి తెలంగాణ రాజకీయ మార్పులు ఆధారపడి ఉంటాయని అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేయడం విశేషం.